చిన్న గ్రామమైన రాయపేట. అక్కడ ఉండే చిన్న ఇంట్లో కోటయ్య గారు, ఆయన కుమారుడు శంకర్, కోడలు శాంతి కలిసి నివసించేవారు. కోటయ్య గారు పేదవారు, కాని అహంకారంతో ఉండేవారు. శంకర్ అయితే చిన్న ఫ్యాక్టరీలో కార్మికుడు. కోడలు శాంతి మాత్రం మంచి పద్ధతులు, ప్రేమతో నిండిన మనిషి. కాని ఆమెకు ఓ చిన్న బలహీనత. ఆమెకు కొత్త కొత్త వంటలు చేయడం చాలా ఇష్టం. కొన్నిసార్లు అవి బాగా వస్తే, ఇంకొన్నిసార్లు ఆసక్తికరంగా విఫలమవుతూ ఉంటాయి. ఒకరోజు వంటగదిలో కొత్త ప్రయోగం మొదలుపెట్టింది. శాంతి, చాక్లెట్ బిర్యానీ. అవును, మీరు విన్నది నిజమే. బిర్యానీలో చాక్లెట్ వేసి, స్వీట్, స్పైసీ కలయికలో ఒక వింత వంటకం తయారు చేసింది. ఆమె ఉద్దేశం భర్తకు కొత్తదనం చూపించాలనేది. రాత్రి విందు సమయంలో శంకర్ మొహం ఒక్కసారి వంకరగా మారింది. కోటయ్య గారు ఊపిరి బిగబట్టారు. అరే కోడలూ! ఇది బిర్యానా లేక బంగారం ఫ్యాక్టరీ మిక్చర్రా? అని అడిగాడు. శాంతి మాత్రం నవ్వుతూ, మామయ్యగారు, ఒక టీ స్పూన్ చక్కెర తింటే మనసు తీపి అవుతుంది అంటారు. దీన్ని తింటే మన కుటుంబం తీపిగా ఉండాలని కోరిక అని చెప్పింది. అందరూ ముందుగా కొంచెం మొహమాటంతో తిన్నారు. అబ్బా! వింతగా ఉన్నా, అది ఆ వంటకు ప్రత్యేకమైన రుచిని ఇచ్చింది. శంకర్ చిన్నగా నవ్వుతూ, బాగుందేమో శాంతి, ఇంకొంచెం పెట్టు చూద్దాం అని అన్నాడు. అలా చాక్లెట్ బిర్యానీ వారి ఇంట్లో ఓ మజాకా మార్గంగా మారింది. కొద్ది రోజుల్లోనే శాంతి ఈ వంటతో మంచి పేరు తెచ్చుకుంది. శాంతి వంట చేయడంలో కాస్త నైపుణ్యం తెచ్చుకుంటున్న రోజులు. కాని ఇంట్లో మాత్రం కోటయ్య గారి మొహంలోనే చిరాకు. చాక్లెట్ బిర్యానీతో చిన్నగా మంచి పేరు వచ్చిందని చూసిన మామయ్యగారు మాత్రం, ఇంట్లో బిర్యానీ కాదు, పప్పు వండితే చాలు అంటూ తీర్పులివ్వడమే పనిగా పెట్టుకున్నారు. ఒకరోజు శాంతి ఇంటి వెనకాల ఓ కూరగాయల తోట పెట్టుకుంది. అక్కడే పక్కింటి సునీతక్క, నిజంగా నీ చాక్లెట్ బిర్యానీ చిల్లర కాదురా శాంతి. మన బజార్లో అమ్మితే డబ్బు కురుస్తుంది అని చెప్పింది. అప్పుడు శాంతి మొహం ఆనందంతో వెలిగిపోయింది. అప్పుడే ఆమె మనసులో ఓ ఐడియా కూడా వచ్చింది. అదే, ఓ చిన్న బిర్యానీ బండి పెట్టాలనే ధైర్యమైన కల మొదలైంది. పెద్దవారికి చెప్పినా నమ్మకంగా లేరు. శంకర్ మాత్రం మౌనంగా చూసుకుంటూ, నీ కష్టం కనపడుతుందమ్మా. కాని మామయ్య ఒప్పుకోడు. జాగ్రత్తగా అడుగు అని చెప్పాడు. అనుకున్నట్టే కోటయ్యగారు ఖచ్చితంగా నో చెప్పారు. ఇది మన ఇంటికి తగిన పని కాదు కోడలూ. ఇల్లు చాక్లెట్ కార్మికశాల కాదు అని శాంతి తల వంచి వెనకడుగు వేసినా, ఆమె కల మాత్రం వెనకడుగు వేయలేదు. రాత్రిళ్ళు ఇంటి ముందు చిన్న టేబుల్ వేసి బిర్యానీ అమ్మడం మొదలుపెట్టింది. మొదటిగా ఇంట్లో దాచి, పొరుగింటి పిల్లలకి ఫ్రీ శాంపుల్ ఇచ్చింది. వారే ఊరంతా ప్రచారం చేసేశారు. ఒకరోజు ఊర్లో పెద్ద బిజినెస్మెన్ చిలకమర్తి రాజారాం వచ్చాడు. ఆయన తన బిడ్డ బర్త్డేకి కొత్త ఫ్లేవర్ కోరుతూ చాక్లెట్ బిర్యానీ టేస్ట్ చేశాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఇది నిజంగా సూపర్రా! మిఠాయి ఫ్యాక్టరీలు ఇవాల్టినుంచి నీ బిర్యానీకి పోటీ అని చెప్పాడు. శాంతికి సక్సెస్ మొదలైంది. ఒకరోజు కోటయ్యగారు ఆ బండి దగ్గరికి వచ్చి, ఊరంతా చూసేలా తిట్టడం మొదలెట్టారు. ఇది మా ఇంటి కోడలు కాదు, మా ఇంటి పరువు పోతుంది అని అన్నాడు. శాంతి కన్నీళ్లు పట్టలేక ఇంట్లోకి పరుగు పెట్టింది. ఆ రాత్రి శంకర్ నిశ్శబ్దంగా వచ్చి, నువ్వు చేసే పని తప్పు కాదు శాంతి. కాని మామయ్యగారికి అది అర్థం కావాలి. నన్ను నమ్ము అని చెప్పి మరుసటి రోజు ఓ ప్లాన్ వేశాడు. శంకర్ కోటయ్య గారిని తీసుకుని బైక్ మీద బజార్కి తీసుకెళ్లాడు. అక్కడ ఊరి అమ్మాయిలు, తల్లులు, చిన్నపిల్లలంతా కలిసి, చాక్లెట్ బిర్యానీ అమ్మమ్మ, చాక్లెట్ బిర్యానీ అంటూ వేచి ఉన్నారు. అది చూసిన కోటయ్యగారు ఆశ్చర్యపోయారు. వాళ్లకోసమే శాంతి నవ్వుతూ బిర్యానీ వడ్డించింది. చిన్నారులు తిన్న తీరును చూసి, వాళ్ల ఆనందం చూసిన మామయ్యగారు కొంచెం వెనకాడారు. కానీ చివరికి మౌనంగా ఓ పాకెట్ తీసుకుని తిన్నారు. తిన్న వెంటనే మొహం మారిపోయింది. ఇది నిజంగా అదుర్స్ కోడలు. నీవు నిజంగా మా ఇంటి గర్వం అని అన్నాడు. శాంతి ఇప్పుడు ఊరిలో ఫేమస్ బిర్యానీ చెఫ్. ఆమె బండి పేరు
అమ్మ ప్రేమ బిర్యానీ అని కోటయ్య గారు అందరికీ ప్రచారం చేస్తూ తిరుగుతుంటారు. ఇది మా కోడలు చేసిన మాయే అని గర్వంగా చెప్తాడు. అంతేకాదు, ఆమె బిర్యానీ ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. చివరగా శాంతి కేవలం బిర్యానీ కాదు, ప్రేమ కలిసిన ప్రతి వంటకం జీవితాన్ని తీపిగా మార్చుతుంది అని చెబుతుంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.